నిన్న హైకోర్టు గవర్నమెంట్ని క్వశ్చన్ చేసింది. ఐఏఎస్లు ఐపీఎస్లు భూదాన భూములు లేపేశారు, వాళ్ళు పట్టా చేసుకున్నారు, మరి వీటి మీద ఒక కమిటీ వేసే ఉద్దేశమైనా మీకు ఉందా అని కొంచెం గట్టిగా అడిగింది. నాగారం ఐఏఎస్ ఐపీఎస్ల భూములపైన విచారణ కమిషన్ వేసే ఉద్దేశం ప్రభుత్వానికి ఏమైనా ఉందా, వివరణ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఎందుకంటే అవి భూదాన భూములు, అవన్నీ ఒక ఐఏఎస్ ఐపీఎస్ అంటే వీళ్ళు బాధ్యత గల ఆఫీసర్లు. వీళ్ళు ప్రభుత్వానికి చెందిన భూదాన భూములని కబ్జా చేసుడు ఏందని నాకు అర్థం కాదు. ఇవేం కొన్నామంటారు, మీరు ఎక్కడి నుంచి కొన్నారు, మీ దానికి లింక్ డాక్యుమెంట్స్ ఏంది? ఇది మీరు కొన్నారు కొన్న ఇది పట్టా అని కూడా గవర్నమెంట్ ఏం చేయాలి, ఇమీడియట్గా కమిషన్ వేయాలి, ఎంక్వైరీ చేసి తేల్చాలి. ఎంత సమయం పడుతుంది దీనికి? కొన్నారు. ఈ పిటిషన్ జస్టిస్ కె లక్ష్మణ్ ముందు విచారణకు వచ్చింది. సిఎస్కు ఆదేశాలు జారీ చేసిన ధర్మాసనం తదుపరి విచారణ ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. మరి కమిషన్ వేస్తాడా రేవంత్ రెడ్డి? ఏడా కమిషన్ వేస్తాడా? ఏడా చెప్పాలి. మరి సోమేష్ కుమార్ని కూడా తిడితిరి, సందీప్ కుమార్ సుల్తాన్ని కూడా కావాల్సిన తిడితిరి, నవీన్ మిట్టల్ని తిడితిరి, అందరినీ తిడితిరి, అందరినీ పక్కన పెట్టుకుంటారు. ఇవాళ చివరికి వాళ్ళు కబ్జా చేసిన గుంట భూమిని కూడా వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయరైతే ఇక మిమ్మల్ని ఏమనాలా? ఇదేం మార్పు?